యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్. సింహాచలం భూములు అన్యక్రాంతమయ్యాయని ఆరోపణ. కనకదుర్గను దర్శించుకున్న వైవి సుబ్బారెడ్డి దంపతులు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 3 కోట్ల విలువైన గంజాయి, 4 వాహనాలు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం. నెల్లూరులో ప్లాస్టిక్ బియ్యం కలకలం. రామయ్య స్కూల్ హెచ్ఎంకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. డీటెయిల్స్ చూస్తే టీడీపీపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యక్రాంతమయ్యాయని, దీనిలో అధికారుల పాత్ర ఉండడంతో చర్యలు తీసుకున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. రుషికొండ రిసార్ట్స్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్న వాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో 92 కోట్ల రూపాయలు, రెండో దశలో 72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అక్కడ మేము ఫుడ్ సప్లై చేస్తామని, అక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్ అన్ని కూడా ఫుడ్ సప్లై చేసి ఫస్ట్ వేవ్లో మీరు నమ్మడం రైల్వేస్ కావాలంటే 60 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసి ఎవరికి కూడా జీతాలు ఇబ్బంది లేకుండా టోటల్ మెయింటెనెన్స్ సెకండ్ వేవ్లో కూడా 40 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసి. సో కాబట్టి దీన్ని ఏ రకంగా లాభదాయకంగా చేయాలి మనకు తెలుసు. కేరళ అనేది జీడిపిలో 16% వాళ్ళ రెవెన్యూ టూరిజం నుంచి వస్తుంది. మరి ఇన్ని వనరులున్నా కూడా మన రాష్ట్రంలో 64% అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ వస్తుంది. సో టూరిజం పరంగా రెవెన్యూ జనరేట్ చేసి దీన్ని లాభదాయకంగా మార్చాలి. ఎంతసేపు మా ముఖ్యమంత్రి కూడా చెప్తుంటారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటాం కాదు, ఎప్పుడు డబ్బులు పెట్టడం కాదు, డబ్బులు ఎన్నాళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 100 ఏళ్ళు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావాలా. ఆ విధంగా మీరు రెవెన్యూ జనరేషన్ చేసే విధంగా చేయడం చెప్తారు. కాబట్టి ప్రాజెక్ట్ జరిగింది తప్పనిసరిగా రెవెన్యూ జనరేషన్ చంద్రబాబు గారు చేసుకుంటే ఈ పార్టీ మన ఆయన వచ్చి ఆయన చేయలేదు. ఇప్పుడు చేస్తున్నామంటే అడుగులో పొడం చదువుకుంటాం, మేమేదో చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మేము ఏం చేస్తున్నామో పారదర్శకంగా చేస్తాం, మీ అందరికీ ముందు పెట్టి చేస్తాం. తప్పనిసరిగా వీళ్ళు ఎన్ని కుట్రలు పెరిగినా కూడా హైదరాబాద్లో కూర్చున్నాం, ఎన్ని కుట్రలు పెరిగినా కూడా తప్పనిసరిగా ప్రజల మద్దతు పోటీ విశాఖ జిల్లాని కానీ విశాఖ పట్టణాన్ని కానీ అభివృద్ధి చేసి చూపిస్తామని నేను తెలియజేస్తున్నాను. అనేది ఉద్దేశంతో చెప్పాను కదా, ఉన్నదే 40,000 ఉంది అసెంబ్లీ, కానీ 2,50,000 అసెంబ్లీ కట్టినాం. అదవుతుంది అది 80 వల్ల కట్టిందండి. అదే మీరే చూస్తారు కదా, ఇప్పుడు మనందరం కూడా హోటల్కి వెళ్తాం కదా, బీచ్ కూడా హోటల్కి వెళ్తాం. ఎవరు సాటి కొత్త హోటల్ వస్తే ఎంత కొత్త రెస్టారెంట్ వస్తుంది, పాదాటికి వెళ్తాం. లొకేషన్ అటువంటి చెప్పాను అది ప్రజలు ప్రభుత్వం దీన్ని కూడా స్టడీ చేసి ఎక్కడ లొకేషన్ అటువంటి ఉండాలనేది స్టడీ చేసి జరిగింది. అలాగే ఇంకో విషయం చెప్పి మర్చిపోయాను, అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వానికి రోజులు ప్లే చేసే కారణం కదా, ఎంప్లాయీస్ కూడా ఉండాలంట. ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన మిగిలిన 50 నివాస వాటిలో కూడా ఇది చేయడం జరుగుతుంది. తాళపరం జరిగేది 15 నెలలు ఇచ్చారండి.
ఇక ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శనం చేసుకున్నారు. వైవి సుబ్బారెడ్డి దంపతులకు చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో బ్రహ్మరాంబ పూర్ణకుంభతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వైవి సుబ్బారెడ్డి దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఇక నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. విద్యార్థులకు ఇచ్చిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామయ్య స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే తాము నిర్వాహకులు ఇచ్చిన బియ్యమే సరఫరా చేసినట్లు రామయ్య స్కూల్ హెచ్ఎం తెలిపారు. స్కూల్ విద్యార్థులకు బియ్యం ఇస్కాన్ ఏజెన్సీ పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. షేక్ అబ్దుల్ రహీం, మా పిల్లలు నెల్లూరు మున్సిపల్ స్కూలు రామయ్య బడినందు, మూలాపేట రామయ్య బడినందు చదువుతున్నారు. స్కూల్లో పిల్లలకి బియ్యం ఇస్తున్నారు, వచ్చి తీసుకోకుండా అన్నారు. పిల్లలకు వచ్చేసి 6 కేజీల లెక్కన బియ్యం ఇచ్చారు. ఆ బియ్యము ఇంటికి తీసుకొచ్చి వండడానికి ఇంట్లో ఆడవాళ్ళు పరిశీలించి చూస్తే ఆ బియ్యంలో వేరే రకంగా బియ్యం కనిపిస్తూ ఉంది. ఆ బియ్యం తీసి వాళ్ళు పంటి కిందేసి నదిరి చూశారు. కానీ ఈ బియ్యము మామూలు బియ్యంలా పగలటంలా సాగుతూ ఉంది, బబుల్ గమ్ లాగా. దాన్ని వచ్చి హెడ్ మాస్టర్కి ఆ విషయాన్ని తెలియజేశాము. హెడ్ మాస్టరు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది మాకు వాళ్ళు పంపకానికి ఇచ్చిన బియ్యాన్ని పంపకం వరకే మా పని అన్నట్టుగా తెలియపరిచారు. ఇక తిరుపతిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవంలో గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. బోధకుల నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగవ్వాలని, పరిశోధనలో నైపుణ్యాన్ని సాధించడం కీలకమన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ద్వారా 2019 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఈ విశ్వవిద్యాలయం 13వ ర్యాంకు సాధించడం శుభపరిణామమన్నారు. రైతులు సులభంగా స్వీకరించగలిగేలా తక్కువ ధరకు వ్యవసాయ సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిశోధనలు ప్రయత్నించాలన్నారు. Governor of Andhra Pradesh State, I sincerely thank all of you for being here and participating in this historical event. Mr. Chancellor, let me be permitted to present the annual report for the year 2016-17. Sir, Acharya N.G. Ranga Agricultural University is one of the best agricultural universities of the 74 state agriculture and deemed to be universities in the country. And the major activities of this university has been the giving agricultural education, research, extension and farmer service. With respect to agricultural education, Acharya N.G. Ranga Agricultural University, formerly Andhra Pradesh Agricultural University, is the most distinguished university having renowned recognition all over the world, which it has contributed with respect to academicians, research contributions and farmer service. Do you solemnly and sincerely promise that to the utmost of your opportunity and ability, you will support and promote the objectives of this university? And 5 years underway, 34 points
7% of them are stunted and 51.4% of women in reproductive age are anemic. There is every need to overcome malnutrition and agricultural universities up to good research on bio-fortification of crops, which is a cost-effective and sustainable way to overcome the problems of malnutrition. I appreciate the efforts of Andhra in developing 45 finger millet variety CFMB1 that was released by our Honorable Prime Minister Shri Narendra Modi. ఇక బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఇక తూర్పు గోదావరి జిల్లా మరేడుమిల్లి మండలం గుర్తేడు సమీపంలోని వేటకూరు జంక్షన్ వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విశాఖ జిల్లా దబ్బపాక నుంచి మారేడుమిల్లి మీదుగా తెలంగాణకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. 3 కోట్ల రూపాయల విలువైన 3.3 టన్నులకు పైగా గంజాయితో పాటు 4 వాహనాలు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న శోభా సుబ్బారావు మాత్రం తప్పించుకున్నాడు. 11 మందిని మారేడుమిల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది మన స్టేట్లో ఇది ఒక రికార్డ్ క్యాచ్. మన క్రైమ్ నెంబర్ 76/2021లో 3400 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈవినింగ్ 6 o'clock వేటుకూరు జరిగింది. ఇది దబ్బకోట నుంచి మాడిమెల్లి వేళ వస్తుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ప్రణాళిక ప్లాన్ చేసుకొని స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎస్పీ గారు సార్ ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అయ్యి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 11 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక వెహికల్స్, ఒక ఐసర్ ట్రక్లు, 2 బొలెరో పికప్స్, ఒక మార్షల్ వెహికల్, 3 బైక్స్, 8 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దళితులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ బీజేపీ కాకినాడ పార్లమెంటరీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు సుధీర్ బాబు, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండైలు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నుంచి 30 పథకాలను రద్దు చేయడం బాధాకరమని, ఎన్ఎఫ్ఎస్డిసి ద్వారా విడుదలైన నిధులను 2 సంవత్సరాలలో వేరే పథకాలకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో అభివృద్ధి చేయాల్సిన దళిత వాళ్లను సంక్షేమ పథకాల పేరుతో నిధులను అడ్డదారులు తొక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలకూరి రామ్ కుమార్, టి నగేష్, డాక్టర్ బుర్రా కృష్ణరాజు, కుండల సాయి కుమార్, కవికొండల భీమశేఖర్, కొండేటి గంగాధర్, కరెడ్ల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అయినవేలి సుధీర్ బాబు, కాకినాడ పార్లమెంటరీ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నానండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వీర్రాజు గారు, సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో, అదే స్టేట్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరు రామ్కుమార్ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయడం జరుగుతుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గత 3 సంవత్సరాల నుంచి కూడా దళితులకు వ్యతిరేక విధానాలపై పరిపాలన చేయడం జరుగుతుంది. ఈరోజు 3 సంవత్సరాల నుంచి కూడా ఒక కార్పొరేషన్ లోన్ అనేది విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. పరిపాలన అంతా దళితులకు రావాల్సినటువంటి నిధులపై పరిపాలించడం అనేది మహాఘోరం, మహా దౌర్భాగ్యం, చెప్పుకోదగ్గడానికి సిగ్గుచేటండి ఇది. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, మాకు వెంటనే ఎస్సీ కార్పొరేషన్ రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నీ విడుదల చేయాలి. వారి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా, ఎన్ఎస్ఎఫ్టీ నిధులు కూడా దారి మళ్లించి ఈరోజు దళితుల్ని అన్యాయం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు 59 కోట్ల 5 సంవత్సరాల 59 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విదేశీ విద్య అంటే అంబేద్కర్ యొక్క విదేశీ విద్యను రద్దు చేయడం జరిగింది. అదే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ను కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న దళిత విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేకుండా చేయడం మహాఘోరం అండి. ఈరోజు ఒక దళిత విద్యార్థి
చదువుని కొనలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమని ఎలా చదువుకుంటాడని ప్రశ్నిస్తున్నాం మేము. తప్పకుండా వెంటనే ఎస్సీలకు రావాల్సిన నిధులను, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు వెంటనే రిలీజ్ చేయాలి. ఈ 3 సంవత్సరాల్లో రిలీజ్ చేసిన వెంటనే లాస్ట్ 2 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం బడ్జెట్ ఎస్సీ ఎస్టీ నిధుల కింద బడ్జెట్ కింద 14,000 కోట్లు రిలీజ్ చేశారు. వెంటనే దానిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. వెంటనే ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల ద్వారా దళిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు కల్పించి వాటి చుట్టూ దళితులు ఉన్న ప్రాంతంలో సొసైటీ వాటికలు నిర్మించి వాటి చుట్టూ ప్రయారి గోడలు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా వెంటనే బ్యాక్లాగ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఏవైతే దళిత భూములు కబ్జా చేసి లీగల్ కేసుల్లో చాలా ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక ఎంపీడీఓని అధికారిగా ప్రకటించి జిల్లా అధికారిగా ఒక ఐఏఎస్ కలెక్టర్ నిర్మించి దాని మీద ఒక ప్రత్యేకమైన చట్టం కల్పించి దళిత భూముల్ని సంరక్షించాలని మేము కోరుచున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అయినవేల్ సుధీర్ బాబు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కాకినాడ పార్లమెంటరీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి ఎంఆర్ఓ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వెంకటగిరి ఎంఆర్ఓ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రస్తుతం అనేక అవినీతి భూదందాలు చేశారని, వాటికి సంబంధించిన తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే ఎంఆర్ఓ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు తమ దగ్గర ఉన్న ఆధారాలు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, గంగాధర్, శ్రీనివాసులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 12 సెంట్లు ఎన్ని సెంట్లు అన్న? 12. ఇంకొకటి వర్ధనపల్లి సర్వే నంబర్ 26/1. ఆ వర్ధనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 26/1, 26/2, 26/6 6 ఎకరాలు అనాధీనం. 6 ఎకరాలు. పెరియవరం గ్రామంలో సర్వే నంబర్ 184/2B నుండి 184/14 184-14 వరకు 7 ఎకరాల 47 సెంట్లు అనాధీనం ప్రభుత్వ భూమి లాలాపేట కుటుంబం మీద. అదేవిధంగా 3 పెట్లూరు గ్రామంలో సర్వే నంబర్ 136-2 4 ఎకరాలు ప్రభుత్వ భూమిని శ్రీనివాసుల పేరు మీద. చెవిరెడ్డిపల్లి 96-6 నుండి 96-21 వరకు 3 ఎకరాల 47 సెంట్లు అనాధీనం చల్లా గురుప్రసాద్ మీద. 5 కలవలపూడి గ్రామంలో 5 ఎకరాలు, మూలగొండ గ్రామంలో 10 ఎకరాలు. వెంకటగిరి పరిధిలో ఉండే అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉన్న అనాధీనం ప్రభుత్వ భూములు మార్పు. ఇక నెల్లూరు జిల్లా కంటెపల్లిలో గ్రావెల్ తవ్వకాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిజ నిర్ధారణ చేపట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాగా టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందన్నారు. గ్రామానికి సంబంధించి నిజ నిర్ధారణ కోసం అన్ని పార్టీలని ఆరోపణలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డితో సహా మనం ఏదైతే సోమిరెడ్డి గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నాడో వాటి మీద వివరణ ఇవ్వడానికి మేమందరం వస్తాం. దాంతోపాటు గ్రామస్తులు ఉంటారు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈరోజు అనుకున్న సమయానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు. మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి ఈశ్వరయ్య గారు, సిపిఎంకు సంబంధించి ఎరగాళయ్య గారు, సిపిఐకి సంబంధించి సుధాకర్ గారు, వీళ్ళు ముగ్గురు మాత్రం ఇతర పార్టీల నుంచి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా
మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి కారణం ఇక్కడ కంటేపల్లిలో అడవి ఉంది, అటవీ ప్రాంతంలో అడవిని మొత్తం తవ్వేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు చూస్తే మీ అందరికీ చూపిస్తే ఇది అటవీ భూములు కాదు, అటవీ భూములుగా నమోదై పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి భూములు. ఏక్సాల్ లీజ్ ఇచ్చారు గతంలో, అవి తర్వాత మిగతా వాళ్ళు లావాదేవీలు కొనుగోళ్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేస్తే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు. దొడ్డక చెంచురామయ్య తండ్రి శేషయ్య, గుర్రం సుబ్బారావు తండ్రి కృష్ణయ్య, బాణాల చినసూరయ్య తండ్రి బండయ్య, మండల సురేంద్ర తండ్రి యాదగిరి, షేక్ ఆరిఫ్ బాషా తండ్రి మస్తాన్ సాహెబ్, కాసా వెంకటరమణమ్మ భర్త లేట్ వెంకట శేషయ్య. వీళ్ళందరూ కూడా సుమారు 7 ఎకరాల భూమికి సంబంధించి దీనిలో మట్టి తీసుకోవడానికి మేము అనుమతించాము అని చెప్పని వాళ్ళంతటగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు. ఈ లేఖలన్నీ వాళ్ళంతటగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు. మేము ఎప్పటి నుంచో ఈ భూమిని మా అనుభవంలో ఉంది. సదరు భూమి సాగుకు అనుకూలంగా లేకుండా మిట్ట ప్రాంతంగా ఎత్తుగా ఉన్నది. సాగు చేయటకు సదరు భూమి అనుకూలంగా లేదు కనుక భూమిలోని మట్టిని ఎత్తుకుంటుకుని అంగీకరిస్తూ మట్టిని ఎవరికి క్రయ విక్రయాలు జరిపి ఉండలేదు, సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని సదరు మట్టిని ఎత్తుకు అంగీకరించాను అని చెప్పినని. ఇక చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. కేవలం మగ్గం ఉన్న వాళ్లకు మాత్రమే నేతన్న నేస్తం పథకాన్ని అందించడాన్ని తప్పుబట్టారు. చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వేళ మన నరసాపురం నియోజకవర్గంలో ఇక్కడ నేతన్నల్ని వారి యొక్క సాధక బాధాలన్నీ కూడా తెలుసుకుందామని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల వాగ్దానాలు చేయటం జరిగింది. అందులో భాగంగానే నేతన్నలు కూడా చేనేత కార్మికులను కూడా ప్రతి చేనేత కార్మికుడికి కూడా 24,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ఆయన బలికటం జరిగింది. ఏదైతే ఆయన మాటలు నమ్మి వేళ ఓట్లేశారో వేళ గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి వేళ బజ్జీ బండ్లు నడుపుకోవటం, లేదంటే తాపి పనులకు వెళ్ళటం, లేదంటే కూలి పనులకు వెళ్ళటం, ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో వేళ వచ్చిందంటే వేళ దుర్మార్గుడు, ఎంత మోసకారి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వేళ దాదాపు 3,50,000 మంది ఉన్నారు ఈ యొక్క చేనేత కార్మికులు మన రాష్ట్రంలో. దానికి రకరకాల కండిషన్లు పెట్టి ఒక 70,000 మందికి మాత్రమే, అంటే 5వ వంతు మాత్రమే వేళ యొక్క 24,000 వేళ తూతు మంత్రంగా, అది కూడా తూతు మంత్రంగా, మళ్ళీ దానికి కూడా రకరకాల కండిషన్లు. వాళ్ళకి ఎకరం పొలం ఉందంటే మళ్ళీ లేదు, మళ్ళీ అనేక కారణాల వల్ల అనేక వంకల వల్ల వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. వేళ చేనేత కార్మికులు అంటే ఒక ఏం కండిషన్ పెట్టారంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మగ్గం ఉన్నటువంటి వాళ్ళకే, వేళ మగ్గం ఉన్నటువంటి వాళ్ళకే కాదు దాదాపు 9 రకాల పనులుంటాయి ఈ యొక్క చేనేత కార్మికులు చేసేటువంటి. మగ్గంతో పాటుగా వేళ దానికి కలర్ డైయింగ్ ఉంటుంది, అదేవిధంగా మారాసు, రాట్నం, అల్లు, ఇలాగా అనేక ఉంటే సిస్టమ్ ఉంటుంది, అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ రకంగా వీళ్ళందరూ కూడా చేనేత కార్మికులే. ఇదంతా కూడా లింకప్, ఇదంతా కూడా 9 రకాలు ఉంటాయి. అందులో వాళ్ళందరినీ కూడా తీసేసి ఒక మగ్గం ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇది ఏమని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఇలాగ మోసం చేస్తూ ఉన్నారు అంటే మిగతా వాళ్ళంతా కూడా ఏమైపోవాలి? ఈ రకంగా పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నేతన్నలందరికీ కూడా చేస్తూ ఉన్నారు. ఆయన పద్ధతి ఎలా ఉందంటే పంచి ఉడదీసి గోచి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క నేతన్నలకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నీ కూడా కట్ చేసేసి వేళ 24,000 రూపాయలు మాత్రమే, అది కూడా కొంతమందికే తూతు మంత్రంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన.
ఇక చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల కార్డుదారులకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని సేకరించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు వారి వద్ద నుండి 3 టన్నుల రేషన్ బియ్యం వాహనాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్. సింహాచలం భూములు అన్యక్రాంతమయ్యాయని ఆరోపణ. కనకదుర్గను దర్శించుకున్న వైవి సుబ్బారెడ్డి దంపతులు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 3 కోట్ల విలువైన గంజాయి, 4 వాహనాలు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం. నెల్లూరులో ప్లాస్టిక్ బియ్యం కలకలం. రామయ్య స్కూల్ హెచ్ఎంకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.